హాయ్ అండి అందరికీ. నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 63. రాహుల్కి ప్రియాకి ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా అని అనిరుద్ అడగగా అవును అన్నట్టు ఇద్దరూ ఒకేసారి తలూపారు అమ్ములు నవి. ప్రియా ఇప్పుడు నిషి అనే పాపని తీసుకొచ్చి ఆ బేబీకి నువ్వు తండ్రివి అని ఎలా నాటకమాడుతుందో నిన్నటి వరకు రాహుల్ని ప్రేమించినట్టు నాటకమాడింది అని అనిరుద్ చెప్పగానే అమ్ములు నవి ఏం వింటున్నారో ఒక్క క్షణం అర్థం కాలేదు వాళ్ళకి. రాహుల్ని ప్రియా ప్రేమించడం ఏంటి అని నవి అంటుంటే ఏమో ఆ విషయం ఇంకా క్లారిటీగా తెలియదు, కానీ ఆ రోజు తను బ్యాంక్వెట్ హాల్కి వచ్చినప్పుడు తనని ఎక్కడో చూసినట్టు నాకు అనిపించింది. ఎక్కడా అని ఆలోచించసాగాను. అమ్ములుని హాస్పిటల్కి తీసుకొచ్చాక నాకు స్ట్రైక్ అయింది తనని ఎక్కడ చూశానో అని. ఒకసారి నేను రాజీ టెంపుల్కి వెళ్తుంటే రాహుల్తో పాటు చూశాను తనని ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో. అందుకే డౌట్ వచ్చి రాహుల్కి కాల్ చేశాను. అప్పటికే రాహుల్ ఆవిడ గారు దూరమైంది అన్న బాధలో ఉన్నాడు. వాడు నాతో మాట్లాడగానే తన ఫోటో పెట్టమని అడిగాను. తను ఫోటో పెట్టిన తర్వాత అర్థమైంది రాహుల్తో లవ్ గేమ్ ఆడుతుంది ప్రియా అని. ఇక తనని ఇక్కడికి రమ్మన్నాను. రాహుల్ రాగానే ప్రియ ట్రూ కలర్స్ ఏంటో అందరి ముందు బయటపెట్టి ఇంట్లో నుంచి గెంటేద్దాం. అప్పుడు ఎందుకు ఆ ప్రియ ఈ పాప నాటకం ఆడుతుందో కూడా తెలిసిపోతుంది అన్నాడు అనిరుద్. ఇన్నోసెంట్గా కనిపించే ప్రియా ఇంత చేసింది అంటావా బావా అంది అమ్ములు నవీని ఉద్దేశించి. ఇన్నోసెంట్గా కనిపించే వాళ్ళెవరూ ఇన్నోసెంట్ కాదు అన్నారు అనిరుద్ నవి ఒకేసారి. ఇంకా అమ్ములు ఏదో ఆలోచించసాగింది. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అని నవి అడగ్గా తను ఎందుకు అలా నాటకం ఆడుతుందా అని ఆలోచిస్తున్నాను అంది అమ్ములు. నవి తను రెస్టారెంట్లో ప్రియాని మీట్ అయిన విషయం అమ్ములుకి అనిరుద్కి చెప్తూ తను నన్ను సెకండ్ ఛాన్స్ అడిగింది. నేను నీతో డీప్గా లవ్లో ఉన్నాను, త్వరలో మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పాను. కానీ కొంచెం సేపు తను నన్ను కన్విన్స్ చేయాలని చూసింది. నేను కన్విన్స్ కాకపోవడంతో ఇక నీ లైఫ్లో నాకు ప్లేస్ లేనప్పుడు నేనిక్కడ ఉండడం ఎందుకు? నీ కోసమే నేను నీ ఆఫీస్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నువ్వే నాకు దక్కకపోతే ఇక నేను చెన్నై వచ్చి ఏం లాభం? నేను తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పింది. అది నేను నిజమనే నమ్మాను తను బ్యాంక్వెట్ హాల్కి వచ్చే వరకు. ఇప్పుడు ఎంత నాటకం ఆడుతుందో తను అన్నాడు నవి. అవునన్నయ్య, అదెవరో వచ్చి 4 మాటలు చెప్పగానే ఈవిడ గారు పెద్ద వీరనారిలాగా తన ప్రాణాల్ని తనే తీసుకోవాలని వెళ్ళి వెహికల్స్ ముందు నిలబడింది చూసావా అన్నాడు అనిరుద్. అనిరుద్ అలా అనడంతో అమ్ములు అలిగినట్టుగా ఫేస్ పెట్టగా ఎందుకు తననలా టీస్ చేస్తావు? ఆ పొజిషన్లో ఎవరున్నా అలాగే ఆలోచిస్తారు. ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు అడిగానో తనని నాకు లవ్ యూ చెప్పమని. తను ఒక్కసారి కూడా చెప్పిందే లేదు. కానీ ఈరోజు మొట్టమొదటిసారి తన ప్రేమని నాకు ఎక్స్ప్రెస్ చేసింది. ఆ హ్యాపీ మూమెంట్లో ఉండగానే ప్రియా వచ్చి అలా చెప్పడంతో అమ్ములు తట్టుకోలేకపోయింది. తనని మోసం చేశాను అన్న స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయింది. అందుకే తనలా ఆలోచించి ఉంటుంది అని చెప్తూ అమ్ములు భుజాల మీదుగా చేతులు వేసి అతనికి దగ్గరగా లాక్కున్నాడు అమ్ములుని. అమ్ములుకి స్పృహ వచ్చినట్టు
అందరికీ ఇన్ఫామ్ చేశాడు అనిరుద్. అప్పటికే మిడ్నైట్ అయి ఉండడంతో ఉదయాన్నే లేచి వెళ్దామని అనుకున్నారు అంతా. ప్రియా జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ 12 గంటల ప్రయాణం తర్వాత చెన్నై చేరుకున్నాడు రాహుల్. ఇటు ప్రణవ్ కూడా చెన్నై చేరుకున్నాడు. చెన్నై రాగానే ప్రణవ్ చేసిన ఫస్ట్ కాల్ జానుకే. అమ్ములుకి స్పృహ వచ్చింది, మేము అక్కడికే వెళ్తున్నాం అని జాను చెప్పడంతో ప్రణవ్ కూడా హాస్పిటల్కి బయలుదేరాడు. అందరూ హాస్పిటల్కి వెళ్తుండడంతో అందరితో పాటు ప్రియా కూడా వస్తాను అంది. నువ్వెందుకు అని త్రిలోక్ గారు అంటున్నా, నా వల్లే తను ఈ పరిస్థితిలో ఉంది. రేపు నవీ నన్ను యాక్సెప్ట్ చేశాక, నేను ఈ ఇంటి కోడల్ని అయ్యాక మిమ్మల్ని అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. ఆ బాధ్యతల్ని ఇప్పటి నుంచే తీసుకుంటున్నాను అంది ప్రియా. ఆమె అన్న ఆ మాటతో అక్కడ ఉన్న అందరికీ కోపం వచ్చింది. ఏదీ రుజువు అవ్వకుండానే ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఏంటి అని. కానీ కోపాన్ని ప్రదర్శించే పరిస్థితి కాదు అని సైలెంట్ అయిపోయారు అంతా. ప్రణవ్ ప్రూఫ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని హాస్పిటల్కి వస్తున్నట్టు చెప్పడంతో సౌమ్య జాను హాస్పిటల్లోనే ఉంటుంది ఈ ప్రియాకి అని అనుకుంటూ, రానివ్వండి అంకుల్, వస్తేనే కదా తన గురించి మనకే తెలిసేది అని ఇద్దరూ ఒకేసారి అంటుంటే వాళ్ళిద్దరూ ఏమంటున్నారో అర్థం కాక అయోమయంగా చూస్తూ, మీరు ఎంత ట్రై చేసినా నా గురించి నిజాలు తెలుసుకోలేరు అని మనసులోనే అనుకుంటూ వాళ్లతో పాటే కదిలింది ప్రియా. ప్రియా ఫేస్లో కనిపిస్తున్న ఓవర్ కాన్ఫిడెన్స్ని చూసి, ఇంకెంతసేపులే, నీ ఓవర్ కాన్ఫిడెన్స్ని కిల్ చేసి నీ గురించిన నిజాలన్నీ బయట పెట్టడానికి నా ప్రణవ్ ఆల్రెడీ చెన్నైలో ఎంటర్ అయిపోయాడు అనుకుంది జాను. అంత నమ్మకం మరి ప్రణవ్ మీద జానుకి. అమ్ములుని అలా హాస్పిటల్ బెడ్ మీద చూడలేకున్నాడు నవి. అందుకే ఎంత కష్టమైనా సరే డాక్టర్తో మాట్లాడి తనని ఇంటికి షిఫ్ట్ చేయాలి అని అనుకున్నాడు. కరెక్ట్ మెడికల్ కేర్ తీసుకుంటూ చూసుకుంటే హాస్పిటల్ అయినా ఇల్లైనా ప్రాబ్లం లేదు, పేషెంట్కి ప్రాపర్ కేర్ కావాలి అంతే అని డాక్టర్ చెప్పడంతో, కావాలంటే ఒక నర్స్ని హైర్ చేస్తాను డాక్టర్ తన కోసం, కానీ తనని ఇలా హాస్పిటల్లో చూడలేకపోతున్నాను అని నవి చెప్పగా, అమ్ములు మీద అతనికి ఉన్న ప్రేమకి డాక్టర్కి ముచ్చటేసింది. ఇక డాక్టర్ కూడా సరే అనడంతో డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ని అనిరుద్ధ్ను చూసుకోమని చెప్పి అమ్ములు పక్కనే ఉండి అమ్ములుకి జ్యూస్ తాగిస్తూ ఉన్నాడు నవి. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ చూసుకొని లోపలికి వచ్చిన అనిరుద్, పెద్దమ్మ పెదనాన్న వాళ్ళందరూ ఇక్కడికే బయలుదేరారు అన్నయ్య అని అనిరుద్ చెప్పడంతో, వాళ్ళు ఇక్కడికి రావడం ఎందుకు, మనమే అమ్ములుని డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నాం కదా, వాళ్ళని ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పు, మనం ఎలాగో ఇంటికే వెళ్తున్నాం కదా అన్నాడు నవి. త్రిలోక్ గారికి ఫోన్ చేసి, ఇంటికి రిటర్న్ అవ్వండి పెదనాన్న, అమ్ములుని డిశ్చార్జ్ చేసుకుని మేము ఇంటికి వస్తాం, కావాల్సిన ఏర్పాట్లన్నీ అన్నయ్య చేసేశాడు అని అనిరుద్ చెప్పడంతో అందరూ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. కొంత సమయం తర్వాత అమ్ములుని డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళారు నవి అనిరుద్. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనూష కృష్ణ సైనింగ్ ఆఫ్.